కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో వర్గ వివక్ష పేట్రేగిపోతోంది. తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ డైరీ టెక్నాలజీ విభాగంలో దారుణం చోటు చేసుకుంది. దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఘోర అవమానం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఛాంబర్లో కుర్చీలు తొలగించాలంటూ ప్రిన్సిపల్ చెప్పడంతో అక్కడి సిబ్బంది అదే పనిచేశారు. ఈ మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మ కింద కూర్చొని విధులు నిర్వహించాల్సి వచ్చింది. దళితుడు అని వివక్షత చూపుతున్నారంటూ రవివర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు, వామపక్ష పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఎస్వి యూనివర్సిటీ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మూర్తి సిద్ధంగా ఉన్నారు. మూర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? రవివర్మ ఏం చెప్తున్నారు? అంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి తరచూ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ దీన్ని ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అరుణ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన, ఎస్సీ ఎస్టీలపైన ఈ యొక్క ప్రధానంగా ఏ స్థాయిలో యొక్క దాడులు జరుగుతున్నాయనేది ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. సాక్షాత్తు ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మకు కూడా ఈరోజు ఇదే విధంగా చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో డైరీ టెక్నాలజీ కాలేజీలో ఆయన దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు రవివర్మ. గత కొంతకాలంగా ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దళిత ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి రవివర్మ పైన వేధింపులు ఎక్కువైపోయాయి. ఈ యొక్క వేధింపులు తాళలేక తాను ఓవైపు ఇబ్బందులు పడుతూనే, సతమతం అవుతూనే తన యొక్క విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళినటువంటి యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మ తిరిగి ఆయన ఛాంబర్కి వచ్చి చూసేసరికి ఆయన ఛాంబర్లో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ లేకపోవడం, ఆయన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏ స్థాయిలో అవమానిస్తున్నారు అనడానికి యొక్క ఫోటోలే దానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తూ ఉన్నాయి. ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటి ఒకే ఒక కారణంగా, ఒక కుల వివక్షత చూపిస్తూ ఆయన కేటాయించినటువంటి ఛాంబర్లో టేబుల్ లేకుండా, ఒక చైర్స్ లేకుండా ఆయనకు ఉన్నటువంటి ఛాంబర్లో పక్కన పడేస్తూ ఇబ్బందులు పెట్టారు. ఆయన ఈ యొక్క వివక్షతకు నిరసనగా కింద కూర్చునే విధులు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి. ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉన్నత విద్యావంతుడిగా ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి యొక్క రవివర్మ పట్ల ఈ యొక్క కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నటువంటి డైరీ టెక్నాలజీ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి రవీంద్రారెడ్డి కక్ష సాధింపు చర్యలు దిగడంతోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. దీనికి బాధ్యుడైనటువంటి డైరీ టెక్నాలజీ కాలేజ్ ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక యూనివర్సిటీ హెడ్గా ఉన్న వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి డైరీ టెక్నాలజీకి సంబంధించిన ఘటనకు సంబంధించి వైస్ ఛాన్సలర్ దృష్టికి వెళ్ళినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి యొక్క ప్రిన్సిపల్ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఛాన్సలర్ హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఉంటారు. గవర్నర్ దృష్టికి కూడా ఈ యొక్క ఘటన తీసుకువెళ్తామని చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఈ యొక్క ఘటన పైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతూ ఉన్నాయి.